శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏదైతే పాకిస్తాన్ దాడుల్లో 16 మందిని అతను కాల్చి చంపి ఆయన అసూలు బాసాడు, భరతమాతలో వదిలిపోయారు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మాట్లాడుతూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తమైపోయి వాళ్ళు చెప్పినవి కూడా ఒక్కటి కూడా చేయకుండా ఉన్నవి కూడా పీకేసి ఏ మాత్రం కూడా పరిపాలన సవ్యంగా సాగకుండా అన్నీ దాచుకో దోచుకో పంచుకో. ఇవాళ రైతాంగానికి 20,000 ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో అవన్నీ కూడా గాలికి వదిలేసి కనీసం వాళ్ళు పట్టించుకోకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం కోతలు వస్తున్నాయనేటప్పటికీ అగ్రికల్చర్ వాళ్ళతోటి సివిల్ సప్లై వాళ్ళతో మీటింగ్ పెట్టి ధాన్యాన్ని ఎలా కొనాలి, ఏ రకంగా కొనాలి అని ఒక ప్లానింగ్ ప్రకారంగా మరి ఆయన ముందుగానే ఈ క్రాప్ తీసుకుని మరి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టి రైతుకి ఎంత ధాన్యం వస్తుందని అంచనా వేసుకుని ఆ ప్రకారంగా కొనుగోలు చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి పాలనలో పూర్తిగా రైతుల గురించి ఆలోచించకుండా అసలు ఎంత పండుతుంది ఏంటని చెప్తే ఓన్లీ మన జిల్లా గురించి చూసుకుంటే 9,25,000 మెట్రిక్ టన్స్ పండుతుందని ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ 10 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం పండుతుంది. కానీ వాళ్ళు 6 లక్షలు కొంటామని చెప్పి టార్గెట్ ఇచ్చారు. ఆ సంచి కూడా చెరుగుపోయిన సంచి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ సంచి అందక అల్లాడిపోతా ఉన్నారు. అలాగే మొన్న మళ్ళీ మనం గొడవ చేసి కలెక్టరేట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి గొడవ చేస్తే ఇంకో 1 లక్ష కొంటానన్నారు. ఇవాళ 7 లక్షల ధాన్యం కొంటే ఇంకా 3 లక్షల ధాన్యం మిగిలిపోతా ఉంది. మీరు ఇవాళ రైతుని ఆదుకోవాల్సింది పోయి వర్షానికి దొరికేలా చేసేస్తున్నారు. మీరు ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చేసే అశ్రద్ధ వల్ల మీరు సంచి ఇవ్వలేకుండా సంచి అందకుండా చేసి ధాన్యం కొనుగోలు శాతం తగ్గించి ముందుగానే చెప్పాడు ఈ నాదెండ్ల మనోహర్ గారు, మేము ధాన్యం ప్రభుత్వం కొనలేదని. అసలు ఎక్కడ ఎన్ని ప్రగల్భాలు పలిక నువ్వు వచ్చి అసలు ఇంద్రుడు చంద్రుడు ఎవ్వరూ కూడా సరిపోరు, నీకు చాలా గొప్ప పరిపాలన, గొప్ప రైతుల దగ్గర ఏదో మేలు చేసేస్తాం, ఒక్క రోజులో డబ్బులు వేసేస్తామని చెప్పి మరి ఇవాళ మీరు అటకెక్కించే కార్యక్రమం చేస్తుంటే ఇవాళ ఎవరైనా సరే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా మీరైనా ఎవరైనా రైతు దగ్గరికి ఎవరైనా వెళ్తున్నారా? రైతు అలో లక్షణాన్ని బాధపడతా ఉన్నాడు. పండించిన పంట చక్కని పంట పండింది. ఇవాళ వర్షానికి దొరికేలా చేసి అవి మొక్కొచ్చేలా తడిసిపోయేలా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు మీరు రైతు గురించి? ఏ ఏ ఏ ఏ అన్నీ కూడా నిర్యారం చేసేస్తున్నారు. ఏ సెక్టార్ని కూడా మీరు బాగు చేసే పని మీద లేరు. మీరు మీ దాచుకో దోచుకో పంచుకో, మీ సంగతి మీ నింపుకుంటానికే చూస్తున్నారు తప్పితే ఏ మాత్రం పట్టించుకుంటుంది. ఇవాళ ఈ నాదెండ్ల మనోహర్ గారు సీడ్ ద షిప్ స్టార్ట్ ద షిప్ అయిపోయింది. ఇవాళ మేము ఎన్ని లోడ్ బియ్యం పట్టుకునే వాళ్ళం పీడిఎస్ రైస్ని, ఎన్ని లారీలు సీజ్ చేసేవాళ్ళం రైస్ని, నెల వచ్చేటప్పటికి మా ఆక్షన్ వేసేవాళ్ళం 30 రూపాయలకి 28 రూపాయలకి మేము రైస్ని అమ్మేవాళ్ళం. ఇవాళ మీరు ఎక్కడన్నా ఉందా పట్టుకున్నది? అది ఎక్కడ పట్టుకుంటారు? మొత్తం డైరెక్ట్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో 30 లక్షలు 25 లక్షలు ఇచ్చేసే కార్యక్రమం రాష్ట్రం అంతా. దోపిడీ ఇక ఏది మట్టి వదలరు, ఈ పీడిఎస్ బియ్యం వదలరు, లెక్కర వదలరు, ఇసుక వదలరు, మన పేకాట వదలరు. ఇక ప్రజల రక్త మాంసాలను పిండేసే పని మీదే ఉన్నారు మీరు.
గతంలో ప్రజలకు చేయవలసింది పోయి ఆ ప్రజల దగ్గర పిండేసే కార్యక్రమం చేస్తున్నారు. మరి నిన్న చూసాను, రెండు విషయాలు చూసాను చెప్పాను. మళ్ళీ పవర్ ఏదైతే ₹2.60 కొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని రకాల నిందలు వేశారో, ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాను నేను, ఇవాళ ₹4 చిల్లర కొన్న మీరు ఏ రకంగా మరి దోపిడీ చేస్తున్నారు అనేది గుర్తించండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ కొన్నారు, ఇవాళ మీరు 25 సంవత్సరాలకి మీరు ఇవాళ ₹4 చిల్లర కొన్నారంటే వేల కోట్ల ఏ రకంగా దోసేస్తున్నారు మీరు.